2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2014-15 బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయని ఆక్షేపించిన కాగ్ ప్రభుత్వం చేసిన పలు విధాన నిర్ణయాలు నెరవేరలేదని పేర్కొంది. బడ్జెట్లో రాయితీలు, కేంద్ర నిధి నుంచి మద్దతుపై వర్గీకరణ దోషాలున్నాయని వెల్లడించింది. ఖర్చుల వివరాలు లేకుండానే 2,555 కోట్లు గంపగుత్తగా కేటాయించారని పేర్కొంది. ఆయా పథకాలకు విధి విధానాలు ఖరారు కాకపోవడం, పాలనాపరమైన అనుమతులు లేకపోవడం వల్ల నిధులు విడుదల కాలేదని వెల్లడించింది. మధ్యాహ్న భోజన పథకం నిధులను 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో వినియోగించలేదని ఆక్షేపించిన కాగ్, బియ్యం అంచనా అధికం కారణంగా పౌర సరఫరాల సంస్థ వద్ద నిల్వలు పేరుకుపోయాయని వివరించింది. ప్రాథమిక తరగతుల్లో అర్ధాంతరంగా చదువు మానేస్తున్న వారి సంఖ్య 26% ఉందని వెల్లడించిన కాగ్, మీ సేవా కేంద్రాల పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వివరించింది. ప్రణాళికా లోపం వల్ల హైదరాబాద్ నిమ్స్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందట్లేదని కళ్లకు కట్టింది.